కొడితే ఏనుగు కుంభస్థలాన్ని కొట్టాలి. రామోజీ లాంటి అవినీతి సామ్రాజ్యాన్ని కూకటి వేళ్లతో పెకిలించాలి. ఇప్పుడు అదే చేస్తోంది ఏపీసీఐడి. రామోజీరావు స్థాపించిన సంస్థలలో ప్రధానమైంది మార్గదర్శి. ఆ మార్గదర్శి ఏర్పాటు తర్వాతనే రామోజీరావు మరిన్ని సంస్థలను ఏర్పాటు చేశారు. ఈనాడు, రామోజీ ఫిల్మ్ సిటీ, డాల్ఫిన్ హోటల్, మయూరి ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్, ఈటీవీ వంటి సంస్థలను రామోజీరావు నెలకొల్పారు. వేలాది మందికి ఉపాధి కల్పించిన ఘనత సొంతం చేసుకున్న రామోజీరావు మార్గదర్శి వల్ల ఇబ్బందులు పడుతున్నారా? మార్గదర్శి కోసం ఆయన అక్రమంగా డిపాజిట్లు సేకరించారా? రసీదు పేరుతో డిపాజిటర్ల నుంచి డబ్బులు వసూలు చేశారా? తిరిగి ఇవ్వడంలో తీవ్ర జాప్యం చేస్తున్నారా? ఈ ప్రశ్నలకు అవునా అనే సమాధానం వస్తోందని సాక్షి చెబుతోంది. సాక్షి ఏపీ ఎడిషన్లో మార్గదర్శి షట్టర్ క్లోజ్ అనే శీర్షికతో ఒక బ్యానర్ కథనాన్ని ప్రచురించింది. మార్గదర్శిలో 16 నెలలుగా కొత్త చిట్టి గ్రూపులు నిలిచిపోయాయి. పాత చిట్టీలకు చెల్లింపులు లేవు. కోట్ల రూపాయల టర్న్ ఓవర్ స్తంభించిపోయింది. చిట్టీలు పాడిన వారికి సకాలంలో పాట మొత్తం చెల్లించలేక ముఖం చాటేస్తున్నారు. ఫలితంగా చందాదారులకు 4,880 కోట్లకు పైగా బకాయిలు ఇవ్వాల్సి ఉంది. షూరిటీలు ఇచ్చినప్పటికీ కొర్రీలు పెడుతున్నారు. దీంతో చందాదారులు ప్రదక్షిణలు చేస్తున్నారని సమాచారం. రామోజీరావు ఆధ్వర్యంలో నడిచే ఈనాడు పత్రిక కూడా గత కొంతకాలంగా జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా వార్తలు ప్రచురిస్తోంది. 7 ఎడిషన్లలో 14 పేజీలు ప్రచురిస్తున్న ఈనాడు వాటిలో ఎడిటోరియల్ పేజీ, సినిమా పేజీ మినహాయిస్తే మిగతా వాటన్నింటిలో జగన్ వ్యతిరేక కోణంలో వార్తలు ప్రచురిస్తోంది. వాస్తవానికి ఈనాడు ఒక వ్యతిరేక వార్తను ప్రచురించినప్పుడు ఖచ్చితంగా దానికి సంబంధించిన అధికారి లేదా ఇతరుల వివరణ తీసుకుంటుంది. కానీ గత కొంతకాలంగా ఈనాడు అలాంటిదేమీ చేయడం లేదు. పైగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని నేరుగా ప్రశ్నిస్తోంది. ఆ మధ్య అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించినప్పుడు ఒక ఫుల్ పేజీలో జగన్మోహన్ రెడ్డికి ఆ అర్హత లేదంటూ పలు ప్రశ్నలు సంధించింది. రామోజీరావుకు సంబంధించిన మార్గదర్శి మీద జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తనిఖీలు చేయడాన్ని ఈనాడు జీర్ణించుకోలేకపోతున్నట్టు కనిపిస్తోంది. మరోవైపు తాను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏర్పాటు చేసిన సంస్థలపై రామోజీ ఆధ్వర్యంలో ఈనాడు రాసిన రాతలను జగన్ ఇంకా మర్చిపోనట్టు తెలుస్తోంది. అందుకే ఒకరికి వ్యతిరేకంగా మరొకరు వార్తలు రాసుకుంటున్నారు, ప్రచారం చేసుకుంటున్నారు. 2 బలమైన మీడియా వ్యవస్థలు ఒకదానిపై ఒకటి బురద చిమ్ముకుంటే అంతిమంగా అది మీడియాకు నష్టం చేకూరుతుంది. ప్రజల్లో చులకన భావం ఏర్పడేలా చేస్తుంది. ఈ మాత్రం సోయి అటు రామోజీరావుకి ఇటు జగన్మోహన్ రెడ్డికి ఎందుకు లేదనేదే ప్రజల నుంచి వ్యక్తమవుతున్న అసలు ప్రశ్న.